హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మా గార్డెన్లో కొన్ని రకాల మిర్చి మొక్కలను చూపిస్తానండి. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. చూడండి, మిర్చి వైలెట్ మిర్చి, గుండు మిర్చి అండి. చెట్టు అంతా ఉన్నాయి మిరపకాయలు, కానీ వీడియోలో సరిగా కనిపించట్లే. ఫుల్గా ఉన్నాయండి, చెట్టు నిండా వస్తున్నాయి గుండు మిర్చి. ఇవేమో ఫిష్లు అండి, చిన్న చిన్నగా ఉన్నాయి, బళ్ళు ఆడుకుంటున్నాయి. చిన్న ఫిష్లు, పెద్దది కూడా ఉన్నాయండి, లోపలికి వెళ్ళిపోయినాయి. అవి గోల్డ్ ఫిష్ ఉంది పెద్దది. లోటస్ వేసానండి, ఇంకా పువ్వులు రాలేదు, మొన్నే వేసాను. ఇవేమో ఇచ్చండి, చూడండి ఎంత బాగున్నాయి ఫ్రెష్గానే. బ్లాక్ మిర్చి అయితే చూస్తుంటే కొయ్యాలనిపించట్లేదు, చాలా అందంగా ఉన్నాయి చెట్టు అంతానే. అవి ఒకటి ఒకటి పండుతుంటే పండిన మిరపకాయల్లా కోసేస్తున్నానండి. లేకపోతే ఎవరో ఒకరు సీడ్ కోసం కోసుకెళ్ళిపోతారు. మనం కూడా గ్రూప్లో షేర్ చేయాలి కదండి. గ్రూప్లో ఇచ్చారు మనకి, అవి మనం కూడా ఇంకొకళ్ళకి ఇవ్వాలి. మళ్ళీ ఈ చెట్టు అయితే ఎంత పెరిగిందండి. ఈ ముందు సంవత్సరం వేసిన మొక్కలు ఇప్పుడు పోస్తుంది. కొన్ని మిరపకాయలు అక్కడొకటి. అసలు మిరపకాయ చెట్టు అంత పెరుగుతుందా? అసలు అంత పెరిగిందండి, చాలా పొడుగు అయిపోయింది. అది బ్లాక్ అయితే ఈ కలర్లో మారాక పండుతుంది. ఇవైతే లాంగ్ మిర్చండి, చాలా పొడవుగా ఉంటాయి కదా అవి. ఇవి సిటీజీ గ్రూప్లో ఇచ్చారండి మిర్చి మొక్కలు, గ్రాఫ్టింగ్ చేసినవి ఇచ్చారు, వెజిటబుల్. ఆ మిర్చి చాలా బాగా కాస్తున్నాయి. ఇవైతే గ్రూప్లో షేర్ చేశారు. పూచోలోకి అని అస్సాం మిర్చి అంటండి. ఆ సీడ్ ఒక్క మిరపకాయ ఇచ్చారు నాకు. ఎర్ర గార్డెన్ శేష్ కుమారి గారు ఇచ్చారు, మేడం గారు. చాలా బాగా వచ్చినాయి సీడ్స్ వేస్తే. అవి ఇప్పటికి మిరపకాయలు వస్తున్నాయి. మరి ఇవి గుండు మిర్చేనండి, కానీ గ్రీన్ కలర్లో వచ్చినాయి. మరి ఏంటో, ఒకటేమో వైలెట్ వచ్చింది, ఒకటి గ్రీన్ వచ్చింది. ఇవైతే మిరపకాయలు అయితే నిలబడతాయి కదండి, ఆకాశానికి అలా నిలబడి ఉంటాయి. ఈ మిరపకాయలు అయితే ఇవి నా దగ్గర సీడ్ అండి. ఇంతకుముందు వేసాను నేను, దాని మిరపకాయ తీసి మళ్ళీ సీడ్స్ వేసాను. మళ్ళీ వచ్చి అసలు ఆ తీసి నేను రీపాట్ కూడా చేయలేదు, తెక్కాల్సిన మిరపకాయలు. మళ్ళీ అది గ్రూప్లో పెడితే కొంతమంది సీడ్స్ అడిగారు, అందుకని అవి కొయ్యకుండా వదిలేస్తాను. అలాగా సీడ్స్ చేద్దాం, వాళ్ళకి ఇద్దాంలే పోనీ అడిగిన వాళ్ళకని. ఈరోజైతే మిరపకాయలు అన్నీ కోసేస్తున్నానండి. అలా వదిలేస్తే మళ్ళీ పూత రాదు, ఆ మిరపకాయలు పండే వరకు పూత రాదని, సరే ఇంట్లోకి వాడుకోవచ్చు, బయట కొనికంటే మనం వాడుకోవడానికే కదా మనం మిరప చెట్లు వేసుకున్నాం. చాలా మిరపకాయలు వచ్చినాయండి, ఒక 1/2 kg వరకు వచ్చినాయి మిరపకాయలు అన్నీ కోసేస్తే. చాలా మిర్చి వచ్చినాయండి. అవన్నీ కోసి కొన్ని మా బ్రదర్కి ఇచ్చి కూడా పంపించాను. మొత్తం కోసిన తర్వాత మీకు చూపిస్తాను. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా గార్డెన్ ఎలాగుందో కామెంట్ కూడా చేయండి. పొట్టి మిర్చి అండి, ఈ పొట్టి కిందగా ఉంటాయి, మంచి గ్రీన్, డార్క్ గ్రీన్ వచ్చి బాగున్నాయి మిరపకాయలు. అన్ని రకాల మిర్చి కోసేసి ఈరోజైతే మిర్చి హార్వెస్ట్ అండి. ముందు వంకాయలు అవి కోసాను, కానీ ఇంకా వంకాయలు అయితే కాయట్లేదు కాదు, కాయనివ్వట్లేదు మా కోతలు. ఇన్ని మిర్చి వచ్చినాయండి, ఇంకా కొన్ని పంపించాను మా తమ్ముడు.